శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వెడుతూ మార్గమధ్యంలో కీసరగట్టు కొండ మీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణ ప్రభావం వల్ల శ్రీరామచంద్రునికి ఒక ఆలోచన కలుగుతుంది. రావణుణ్ణి సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాల్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం కలుగుతుంది. దాంతో అక్కడున్న మహర్షులంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుణ్ణి పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కడ ఆలస్యమవుతోందా అని శ్రీరాముడు మనసులోనే ఆలోచించుకుంటాడు. ఇంతలోనే శంకరుడు రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్నిచ్చి వెంటనే అదృశ్యమైపోతాడు. ముహూర్తం దాటిపోతోందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడిచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. కాని ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాల్ని తన భుజాల మీద మోసుకుని రామచంద్రుని ముందుకొచ్చాడు. తను రావటానికి ముందే అక్కడున్న పరిస్థితులను, ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా ఒక్కసారిగా వృధా అయిందని, తాను తెచ్చిన శివలింగాన్ని కొండపైన ఎక్కడ పడితే ఎక్కడ బాధతో విసిరేశాడు. అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు చేసిన చేష్టలకు కోపగించుకోకుండా చిరునవ్వుతోనే అనుగ్రహించి దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు: ఆలయంలో ఈశ్వర దర్శనానికి ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తరువాతే శ్రీరామలింగేశ్వరుని దర్శించుకుంటారు అని వరమిస్తాడు. అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా కేసరిగిరి అని ఆ ప్రాంతం పిలువబడుతుంది అని అనుగ్రహించాడు. అలా కేసరిగిరిగా పెట్టిన పేరు కాలక్రమంలో కేసరిగిరి, కీసరగుట్టగా మారిపోయింది. దీంతో ఆంజనేయుడు తనలో ఉన్న బాధని తొలగించుకుని రాముని ముందు సంతోషంగా నిలబడిపోయాడు. ఇక తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయా. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయా. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ఊడెయ్యి నీ వాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే. లోకమంతా నాకు శివమయమే, అడగుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయిరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, పొద్దు నీతో నవ్వుల కొలువు. దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా. శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా. నిన్ను సాకుత
లోన సాగుతలే బతుకు పొడుగునా ఎండకు చెడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చెలికాడు నేనేరా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం గుందా ఈ పైన నిన్ను వదిలేదుందా ఎట్టగట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా బొమ్మనిదిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా शम्भो स्वयंभो भो शम्भो शिव 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 शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भव सागर तारक गंगाधर शंकर करुणाकर मामव भव सागर तारक भो शंभो शिव शंभो स्वयंभो निर्गुण परब्रह्म स्वरूप गम गम भूता प्रपंचरहिता निर्गुण परब्रह्म स्वरूप गम गम भूता प्रपंचरहिता निज गुह निहित नितांत अनंता निज गुह निहित नितांत अनंता आनंद अतिशय अक्षय लिंग आनंद अतिशय अक्षय लिंग भो शंभो शिव शंभो स्वयंभो जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर नमः शिवाय दिमि दिमि डमरुक नमः शिवाय नमः शिवाय दिमि दिमि डमरुक
ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం ధిమిత ధిమి ధిమి కిట తోం 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 తరి కిట తోం మతంగ మునివర వందిత ఈశా మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేషిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సవేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ